అనగనగా ఒక అమాయకురాలు, ఒక పొట్టి పంతులయ్య. కథ చెప్పుకుందామా? ఒక ఊరిలో పొట్టి అతను ఉన్నాడనమాట. అతను పంతులు గారనమాట. అందరూ ఆ ఊరిలో అతన్ని పొట్టి పంతులయ్యా, పొట్టు పంతులయ్యా అని పిలిచేవారు. అతనికి పెళ్ళయింది. అప్పుడు తనకి పొడవాటి భార్య ఉంది. ఆమె అమాయకురాలు. ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి వీధిలో వెళ్తుంటే అందరూ పొట్టి పంతులయ్యా, పొట్టి పంతులయ్యా అని పిలుస్తున్నారు. అది విన్న తన భార్య, నా భర్తను అలా పిలవటం నాకు ఇష్టం లేదు. నేను ఏమైనా చేసి నా భర్తను పొడవుగా చెయ్యాలి. నేనేమైనా సరే. కొంతమంది భార్యలు యముడితో కూడా పోరాడి తన భర్తను కాపాడుకున్నారు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాంగా. అలానే నేను కూడా నా భర్తను పొడవుగా చేసి నా గురించి నా తర్వాత నా పిల్లలు వాళ్ళు చెప్పుకోవాలి అని తన మనసులో అనుకుంది. రోడ్డు మీద వెళ్తుంటే అందరూ పొట్టి పంతులయ్యా, పొట్టు పంతులయ్యా అన్నప్పుడల్లా ఈమెకి బలంగా మనసులో ఎట్లయినా సరే మా ఆయన్ని ఏం చేయాలి, పొడవుగా చేయాలి అని నిర్ణయించుకుంది. ఒకరోజు ఇంటి దగ్గర కూర్చొని అలానే ఆలోచిస్తూ ఉండగా తన ఇంటి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారుగా, ఒక ఆమె వచ్చింది, సావిత్రమ్మ. ఆమె ఈమెను చూసింది. ఈమె పేరు లక్ష్మి. ఏంటి లక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నావు, ఏంటి అలా ఉన్నావు అని అంది. సావిత్రమ్మ, సావిత్రమ్మ, మా ఆయన్ని నేను ఎట్లయినా పొడుగ్గా చేయాలి. అందరూ పొట్టి పంతులయ్యా, పొట్టు పంతులయ్యా అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అంది. అప్పుడు సావిత్రమ్మ అంది, ఓస్ ఇంతేనా, ఏముంది, అతని గొలుసులు ఉంటాయి కదా, ఇనుప గొలుసులు, వాటిని ఒక దూలానికి వేలాడిది, వాటితో పైకి కిందకి వేలాడమని మీ ఆయనకి చెప్పు, అప్పుడు పొడుగవుతాడు. ఆ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు 15-16 సంవత్సరాలకి. అబ్బాయిలు 21 సంవత్సరాల వరకు హైట్ పెరుగుతారు కదా. ఎరికి అబ్బాయిలు 21 సంవత్సరం వరకు హైట్ పెరుగుతారు కదా. కాబట్టి అట్లా వేలాడితే ఆ ఎక్సర్సైజ్ చేస్తే హైట్ పెరుగుతారుగా, మంచి డైట్ తీసుకుంటే. అందుకని ఆమె ఐడియా ఇచ్చింది. అప్పుడు లక్ష్మి ఏం చేసింది, వాళ్ళ ఆయన మంచి భోజనం పెడుతూ వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నాయా ఇనప అవి అని చూసింది. ఇనప చైన్లు పైకి కిందకి వేలాడటానికి, వాటిని పట్టుకొని వేలాడటం వల్ల కాళ్ళు చేతులు సాగి పొడవవుతాడని ఆ సావిత్రమ్మ లక్ష్మికి చెప్పింది. లక్ష్మి దానికోసం ఇనప గొలుసుల కోసం చూస్తే వాళ్ళ ఇంట్లో ఇనప గొలుసులు లేవు. తాడు వేలాడదీసింది. చివరిన వాటిని పట్టుకొని వేలాడటానికి ఒక ఉచ్చులాగా పెట్టింది. పొట్టు పంతులయ్య బయట నుంచి వచ్చి చూశాడు. ఏంటే ఇది, ఎవరి కోసం ఉరేస్తున్నావా ఏంటి అంది. మీకోసమేనండి అంది. ఎవరైనా తెలివిగల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అని ఎలా చెప్తాం రిక్కి? వాళ్ళు మాట్లాడే మాటను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ అని చెప్తాం కదా మిల్కీ. అట్లానే ఎందుకు ఈ తాడు వేలాడి తీసావు అనగానే లక్ష్మి ఏం చెప్పింది వాళ్ళ ఆయనకి, ఎక్సర్సైజ్ కోసంలే అని చెప్పలా, మీకోసమే అని చెప్పింది. పొట్టు పంతులై కోపం వచ్చింది. నాకేం ఊరేసి చంపుదాం అనుకుంటున్నావా అని ఆ లక్ష్మిని చెడాపడా తిట్టి మూల నుండి కర్ర తీసుకొని బాధ వదిలిపెట్టాడు. తన తెలివి తక్కువ మాట వల్ల తనకేమైంది, శిక్షలు పడ్డాయి, దెబ్బలు పడ్డాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, ఎదుటి వ్యక్తి కోపం రాకుండా మాట్లాడాలి కదా. అలా ఆ రోజు ఆ విషయం జరిగింది. అయ్యో అని ఏడుస్తూ కూర్చుంది. ఈలోపు ఎదురుంటి సావిత్రమ్మ వచ్చింది. ఏంటి లక్ష్మి, ఏమైంది అంది. ఆంటీ గారు, మీరు చెప్పిన పని చేశాను, మా వారు నన్ను కొట్టారు, తిట్టారు అని ఏడ్చింది. ఎందుకు అంది. జరిగిన విషయం తెలుసుకుంది. అప్పుడు పొట్టి పంతులయ్యా
ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ అనగానే సావిత్రం పెద్దావిడ కదా, పొట్టు పొంతలయ్యకి జరిగిన విషయం అంతా చెప్పింది. అది కాదండి, మీ ఆవిడ నేను పొడుగ్గా చేయడానికి ఎక్సర్సైజ్ కోసం ఆ తాడుని అలా వేలాడతీసింది, ఆ ఉచ్చును అలా పెట్టింది, దాన్ని పట్టుకొని మీరు పైకి కిందకి వేలాడితే మీ కాళ్ళు చేతులు సాగి పొడవు పెరుగుతారని ఆమె ఆశ, అంతేకాని మీకు అపకారం చేయాలని కాదు అంది. ఆ మాట విని పొట్టి పొంతులయ్య, అవునా, సరేలే, ఇలాంటి సలహాలు ఇవ్వకండి మా ఆవిడికి అని వెళ్ళిపోయాడు. తన మీద తన భార్యకున్న ప్రేమను కూడా గమనించి తను కొట్టాడు కదా, తిట్టాడు కదా, తొందరపడినందుకు సిగ్గుపడ్డాడు. అయినా సరే లక్ష్మి మనసులో, మా ఆయన్ని ఎట్లయినా సరే నేను పొడుగ్గా చేయాలి, అందరు పొట్టు పొంతులయ్యా అని అనకూడదు అని ఉంది. రెండో రోజు ఏం చేసింది, వేరే వాళ్ళ ఇంటికి ఆతిథ్యం కోసం వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు పిలిచారనమాట వీళ్ళని, పొట్టు పొంతులయ్యని వాళ్ళ భార్యని ఇంటికి ఆహ్వానించారు. సరేనని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటి ఆవరణంలో ఉయ్యాలు ఉంటుంది కదా, ఆ ఉయ్యాల్లో వీళ్ళు వెళ్ళే సమయానికి వాళ్ళ వారు పడుకొని ఉంటే ఈమెం చేస్తుంది, అతని కాళ్ళు ఒత్తుతూ ఉంది, కాళ్ళు ఒత్తుద్ది కదా. అయితే ఈ మంది లక్ష్మి, ఏంటండి మీ వారిని కాళ్ళు ఒత్తుతున్నారు అంది. ఇలా చేసేగా నేను మా వారిని హైట్ చేశాను, ఎత్తు పెరిగాడు మా వారు, నా పెళ్ళైనప్పటి నుంచి నేను మా వారి కాళ్ళు ఒత్తుతూ ఉన్నా, మా వారు హైట్ పెరిగారు అని చెప్పింది. ఒరే లక్ష్మి అనుకుంది, మా వారి కాళ్ళు కూడా నేను రోజు వచ్చాను అనుకో, మా వారు కూడా హైట్ పెరుగుతారు అనుకుంది. అప్పుడు చిన్న చిన్న పిల్లల చిన్న చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా, ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉండేవాళ్ళు. వీళ్ళు అనుకునేవాళ్ళు నేను ఆ ఫుడ్ పెట్టడం వల్ల, కాళ్ళు ఒత్తటం వల్ల, ఇది చేయటం వల్ల, అది చేయటం వల్ల మా వారు పెరిగారు, నేను పెరిగాను అనుకున్నారు. కానీ వాళ్ళ వయసు అలాంటిది, పెరిగే వయసు. ఆ విషయం వాళ్ళు గుర్తించలా. లక్ష్మి అనుకుంది, నేను కూడా మా వారిని కాళ్ళు పడుకొని ఉంటారు కదా, సేద తీరుతారు కదా, అప్పుడు సరదాగా పడుకున్నప్పుడు కాళ్ళు ఒత్తుతాను, రోజు అలా చేయటం వల్ల మా వారు కూడా హైట్ పెరుగుతారు, పట్టు పొంతలయ్యా అని ఇంకొకసారి ఎవరన్నా అంటేనా ఊరుకొని చూసుకో అనుకుంది. ఈ అమాయకురాలు అలా అనటం వల్ల పొట్టు పొంతులయ్య సహజంగానే వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ పొట్టిగా ఉండేవాళ్ళు కాబట్టి అతను పొట్టిగా ఉన్నాడు. మా పెరిగితే కొంచెం పెరుగుతాడేమో హైట్ అంతే, కానీ వాళ్ళ వంశంలో అందరూ పొట్టిగా ఉండటం వల్ల పొట్టు పొంతులయ్య కూడా పొట్టిగా ఉన్నారు. ఆ విషయం ఈ లక్ష్మి గమనించలా. ఒకరోజు పడుకొని ఉంటే కాళ్ళు ఒత్తుతుంది. అలా ఆయన అనుకున్నాడు, అమ్మయ్య హాయిగా ఉంది, తిరిగి తిరిగి వచ్చాను, నా భార్య నాకు సపర్యలు చేస్తుంది, సేవలు చేస్తుంది, ఎంత మంచి భార్య దొరికిందో నాకు అనుకొని సంతోషించాడు. ఈలోపు వాళ్ళ భర్త వైపు చూసింది, కళ్ళు మూసుకొని అతను సేద తీరుతున్నాడు. ఈలోపు ఈ మెడ దగ్గర ఈ నరాలు ఇవి కనిపించినాయి. ఈ అమాయకురాలు కనిపించింది, ఇక్కడ నరాలు ఉండేగా, కాళ్ళ దగ్గర కాకుండా మెడ దగ్గర వచ్చాను అనుకో తొందరగా హైట్ పెరుగుతాడు అనుకుంది. అలా ఆయన అలా కళ్ళు మూసుకొని సేద తీరుతున్నాడు, కాళ్ళు వదిలేసి వెళ్ళి మెడ పట్టుకుంది. అలా ఆయన, లక్ష్మి ఏం చేస్తున్నా, గొంతు పిసుకు చంపుతున్నావా ఏంటి, వదిలివే అంటున్నాడు. పెద్ద పెద్దగా అరిశాడు. ఈ పొట్టు పొంతుల ఈ కేకలకి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఏమైందంటే ఇది నా గొంతు పిసుకు చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది అన్నారు. అందరూ ఏంటి లక్ష్మి ఏం చేస్తున్నా అంటే జరిగిన విషయం అంతా చెప్పింది. మెడ దగ్గర కాళ్ళు పిసుకుతేనే హైట్ పెరుగుతారన్నారు కదా, అదే మెడ దగ్గర ఈ నరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని కనుక నేను చక్కగా పిసికితే ఇంకా హైట్ తొందరగా పెరుగుతాడని ఈ పని చేశాను పిన్ని గారు అందు. అయ్యో లక్ష్మి, ఎంత అమాయకురాలివే, ఎంత తెలివి తక్కువగా ఉన్నావే, ఎందుకే నువ్వు ఈ పని చేస్తున్నావంటే అందరు నన్ను మా ఆయన్ని హైట్ పెంచావు అని నా గురించి అందరు చెప్పుకోవాలిగా. సతీ సావిత్రి
తన భర్త ప్రాణాలు కాపాడుకుందని అందరు చెప్పుకుంటున్నారుగా, అట్లాగే నా గురించి కూడా అందరు చెప్పుకోవాలని ఇలా చేశాను అని చెప్పింది. పిచ్చిదానా.